అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిష్యప్రియ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ ఆకు చూస్తున్నారా, ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది మనకు. ఈ ఆకు పేరు ముదిగుబ్బ ఆకు అంటారండి మా సైడ్ అయితే. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా ఈ ఆకుకైతే ముళ్ళులు అయితే ఉంటాయండి. దీన్ని బట్టి మనము గుర్తించవచ్చు. ఇలా ఈ ముళ్ళులంతా కూడా ఇలా సపరేట్ చేసి మనం ఆకునొక్కటే తీసుకోవాలి. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే మనకు దొరికేది కూడా కష్టమేనండి. ఇది వరి పంట వేస్తారు కదా, అలాంటి చోట దొరుకుతుందంట. ఇలా మనం ముళ్ళులు సపరేట్ చేసి ఈ ఆకునైతే ఇలా చిన్నగా తరిగి తీసుకోవాలి. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ రసంతో కూడా, దీన్ని వంపేసిన రసంతో కూడా మనము మంచి చారు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆకునంతా కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా నానబెట్టిన కందిపప్పు పెసరపప్పును వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రసంతో మనము చారు పెడుతున్నాం కదా, అందులోకి అయితే చింతపండు నానబెట్టాను. చింతపండునంతా ఇలా రసం తీసి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆకు ఉడికిపోయిన తర్వాత ఇలా చెల్లులున్న బౌల్లోకి వేసుకుంటే మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా దీన్ని చల్లారిన తర్వాత మనము ఈ ఆకులో రసం అంతా తీసేసి గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ రసంలోనే చింతపండు రసాన్ని వేసి బెల్లం వేసాను. ఇప్పుడు ఈ కట్టుతో మనమైతే రసాన్ని పెట్టేసుకుందాము. చాలా బాగుంటుంది. కొంచెము కష్టమైన ఇష్టంగా చేసుకొని తినండి. ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇది కిడ్నీ స్టోన్స్ని, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయంట. ఇక్కడ మనకు పోపు అంతా వేగిపోయిన తర్వాత కారానికి తగినంత కారం పొడి, పసుపు పొడిని వేసుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి దాకా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ ఆకుతో మీరు ఎలా చేస్తారో చెప్పండి. మేమైతే ఇలా చేస్తాము. ఇక్కడ మనం పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఆ రసాన్ని, చింతపండు రసము, బెల్లము, ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు రసం పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా టమాటా ముక్కలను కూడా వేసుకొని రసాన్ని అంతా కూడా బాగా మరిగించుకుందాము. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పోపు ఉడికించుకున్న ఆకును కూడా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లోకి పోపు దినుసులు అలాగే వీటన్నిటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయలు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న ఆకుకూరనంతా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అది కొద్దిగా మనం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి చూపించాం కదా, ఆ పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి. అలాగే మనము రసంలో కూడా చివర్లో బాగా ఉడికిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసామంటే అంతే అండి. మనకి రెండు కూడా ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే